థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన వేదికని, మన జన సైనికులని, మన ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్దేశించి మన నాయకులు క్లుప్తంగా 2 నిమిషాలు మాత్రమే టైం తీసుకొని ప్రసంగించాల్సి కోరుచున్నాం. శ్రీ తుమ్మల బాబు గారు వారిని వచ్చి ప్రసంగించాల్సింది కోరుచున్నాం. తుమ్మల బాబు గారు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. సెప్టెంబర్ 2వ తేదీన పుట్టింది ఒక ఉప్పెన. ఆ ఉప్పెనే ఉప్పొంగుతూ తుప్పుపట్టిన రాజకీయాల తప్పుల్ని తుడిచేస్తూ చల్లని నీటిగా మారి మనందరి దాహార్తిని తీరుస్తోంది. కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చేమో, కానీ రావడం మాత్రం అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరి ఆరాధ్య నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రులైనటువంటి మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా ఈ ఆవిర్భావ సభలు జరుపుకుంటూ ఇది 12వ ఆవిర్భావ సభ జరుపుకుంటా ఉన్నాం. ఈ సభ పేరే జయకేతనం అనేటువంటిది నామకరణం చేసుకుని ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎంత పెద్ద సభా వేదిక ఏర్పాటు చేసుకుని మంత్రులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మన జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, ఇంతమంది పెద్దల మధ్య ఈ సభ జరుపుకుంటా ఉన్నాం. మనం అందరం కూడా పెద్దలు మాట్లాడేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే గడిచిన 11 ఆవిర్భావ సభలు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జరిపితే, ఏదైతే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఉందో, మన 11 ఆవిర్భావ సభలు జరుపుకునేసరికి 11 సీట్లకే పరిమితం చేశారు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ 12వ ఆవిర్భావ సభ జరుపుకున్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ కనుమరుగైపోతా ఉన్నదని ఈ వేదిక ద్వారా మన జన సైనికులందరికీ తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. గౌరవనీయులు మన రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ టి శివశంకర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి వక్తలు 2 నిమిషాలు మాత్రం సమయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సభాధ్యక్షులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పిఎస్సి చైర్మన్ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే కొనిదెల నాగబాబు గారికి, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరికీ కూడా 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల మిత్రమా. మనం 11 జరుపుకున్నాం. అవి ఒక ఎత్తు. పోరాటాలతో జరుపుకున్నాం, అంకుశాలతో జరుపుకున్నాం. ఆవిర్భావ సభ జరుపుతామంటేనే ఎన్నో అడ్డంకులు సృష్టించేవి ఎప్పుడు ప్రభుత్వం. కానీ ఈరోజు గర్వంగా
సగర్వంగా ప్రభుత్వంలో భాగస్వామి అవుతూ మన ఉత్సవం జరుపుకున్నందుకు మనందరము కూడా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞతలై ఉండాలి మిత్రమా. అలాగే ఇంకా మున్ముందు చాలా పోరాటం ఉంది మనకి, ఇంకా చాలా దూరం పయనించవలసి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, సిద్ధాంతం, భావజాల పురుగుపుచ్చుకొని మన పార్టీని బలోపేతం చేసి అల్టిమేట్ గా మనం లక్ష్యం గమ్యం చేరుకునే దిశగా మనందరం పయనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. గౌరవనీయులు మహిళా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి కడలి ఈశ్వరి గారు, మీ లెఫ్ట్ సైడ్ పోడియం దగ్గర మాట్లాడమ్మా ప్లీజ్. బాబు దయచేసి వాలంటీర్స్ అక్కడ చూడాలి, లెఫ్ట్ సైడ్, స్టేజ్ లెఫ్ట్ సైడ్. సభకు నమస్కారం. అలాగే మన పెద్దలు గౌరవనీయులు మనోహర్ గారికి, నాగబాబు గారికి, అలాగే మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 12వ ఆర్బో సభకి ఆయన సభ అనేటప్పటికీ ఈ జనాన్ని చూస్తుంటే ఒక సముద్రం తరలి వచ్చిందా అన్న విధంగా కోలాహలంగా ఉంది. మనకి సంక్రాంతి అలాగే ఉగాది పండుగలు ఎలాగైతే వస్తాయో ఆవిర్భావ దినోత్సవం కూడా అదే పండుగలా మనం అందరం చేసుకుంటాము. అటువంటి పండుగ రోజు ఈ రోజున 11 ఆవిర్భావ దినోత్సవాలు చేసుకుని సార్ చెప్పినట్టు ఎన్నో అడ్డంకులు, పర్మిషన్లు ఉండే కాదు, ఎక్కడికక్కడికి జనాలని దారులు మళ్లించేసేవారు. అయినా సరే అన్నీ దాటుకుంటూ మనం 11 సభలు చేసుకున్నాము. ఇప్పుడు 12వ సభ ఎంతో ఘనంగా మన ప్రభుత్వంలో చేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో మనందరము కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనకిచ్చిన ఈ ఒక అవకాశాన్ని మనల్ని ఇలా ఇంత పండుగ వాతావరణంలో చూసుకుంటూ మహిళలకు కళ్యాణ్ బాబు గారు ఇచ్చే అదృష్టం ఏంటంటే ఒక ముఖద్వారానికి మహిళ అయినటువంటి డొక్కా సీతమ్మ గారు ముఖద్వారం అని పెట్టారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, మహిళ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ అని పెట్టారు. అటువంటి మహానుభావులు పవన్ కళ్యాణ్ గారు మన మహిళలకు అంతటి అదృష్టాన్ని ఇచ్చారు. అలాగే వీర మహిళ అనే ఒక నామకరణం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మా మహిళలందరికీ కూడా ఎంతో గౌరవం దక్కిస్తున్నారు. అటువంటి వీర మహిళగా, అటువంటి మహిళా నాయకురాలుగా నేను ఎంతో అదృష్టవంతులుగా భావిస్తూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన. గౌరవనీయులు పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. వేదిక నిలిచిన పెద్దలందరికీ ప్రణామాలు. పిఠాపరమ వందనం. పిఠాపరమ నీకు ప్రణమిల్లుతున్నాం. పరాజయ నేపథ్యంలో మీ ముందుకు వచ్చినప్పుడు ఒక అఖండ విజయాన్నిచ్చి జనసేన పార్టీకి రాష్ట్రంలోనే కాదు మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి
జనసేన పార్టీని ఒక ఆసరాగా నిలబడడానికి మీరు మద్దతు ఇచ్చారు. పిఠాపరమ నిన్ను మరవం. నువ్వు చూపించినటువంటి ప్రేమ కరుణ మేమెన్నటికీ మరవం. మేము అనుకుంటాం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయటం దైవ సంకల్పమని. ఎందుకంటే మేము పోటీ చేసి వచ్చే రోజుకే మా అధ్యక్షుల వారికి కావాల్సినటువంటి ఆఫీస్ కానీ మాకు కావాల్సిన వసతులు కానీ అన్నీ ఇక్కడ కల్పించబడ్డాయి. ఆ కుకుటేశ్వర స్వామి దయ, శ్రీపాద వాళ్ళ దయ, కుంతి మాధవుడు, అదేవిధంగా ఉమరాలీషా, అదేవిధంగా బంగారు పాప, అదేవిధంగా దత్తాత్రేయుడు, వీరందరి ఆశీస్సులతోటే మన అధ్యక్షుల వారు ఈ పిఠాపురంలో నిలబడ్డారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మీరు చూపిన ఈ ప్రేమ ఎన్నటికీ మరువలేం. మీ సదా ఈ పిఠాపురం వారికి మీ సేవలోనే జనసేన పార్టీ తరుస్తుందని మీకు మనపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఈ పిఠాపురంలో అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి ప్రణామం. ప్రతి ఒక్క ఆఫీసర్, డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ నుంచి వచ్చినట్టే ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎంత శ్రద్ధగా అమలు చేస్తారంటే ఈవేళ పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి దానికి తార్కాణం. వీరందరికీ వందనం. అదేవిధంగా మేము ఒకటే కొరుగుతున్నాం, జనసేన పార్టీ ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు. మా అధ్యక్షుడు ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాడు. మేము వచ్చింది మార్పు కోసం. మేము కోరుకున్నది వ్యవస్థల మార్పు కోసం, సమాజం మార్పు కోసం. నిజంగా కూడా అధికార యంత్రాంగం కూడా ఒక్క ఆజ్ఞ ఆకమేఘాల మీద కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కోరుకున్నదంటే మార్పు రావాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో సామాన్యుడి గలం వినపడాలి. సామాన్యుడు వచ్చినట్టునే పనులు జరగాలి. అది మా ఆకాంక్ష, మేము కోరుకునే మార్పు. అదేవిధంగా ఒక్క రోజులో వ్యవస్థలు మారవు. మేము నిలబడ్డాం పిఠాపురంలో, తొలిగొడ వేసాం పిఠాపురంలో. అధ్యక్షుడు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏవైతున్నాయో దానికోసం బలంగా నిలబడి ఉన్నాం. మీకు మాటిస్తున్నాం, పిఠాపురం మీ ఆత్మాభిమానాన్ని, మీ గౌరవాన్ని మేమెప్పటికీ కోల్పోం. మేము నిలబడి ఉంటాం. మాట ఇస్తున్నాం పిఠాపురం. మరొక్కసారి పిఠాపురానికి ప్రణమిల్లుతున్నాం. జై హో పిఠాపురం, పిఠాపురం. గౌరవనీయులు మన పార్టీ ప్రధాన కార్యదర్శి గారు నూతనంగా శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి శ్రీ కొణిదెల నాగబాబు గారికి హర్షాభిషేకాలు తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హలో, పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా జరుగుతున్నటువంటి మన జనసేన పార్టీ ఈ సభకి విచ్చేసినటువంటి కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ, అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ, నాయకులందరికీ, మహిళా నాయకురాళ్ళందరికీ కూడా 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే కొంచెం 2 minutes ఎక్స్ట్రా ఉంటుంది తాతారావు గారు, కొంచెం నన్ను అలౌ చేయండి. 2 నిమిషాలంటే కొంచెం కష్టం. సో కొన్ని సందర్భాల్లో మాట్లాడటం, మాటలు కరువు అవుతాయి, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే
ఒక సంవత్సరం దాదాపు 9 నెలలు 10 నెలల క్రితం మనం అధికారంలో లేవు. అప్పుడు మనకి